ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు కీలక సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసులో నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా పోలీసులు చేర్చిన సంగతి కూడా తెలిసిందే. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. అభిమానులు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడ్డంతో జరిగిన ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి మొత్తం 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన తర్వాతే ఈ కేసులో అధికారికంగా ట్రయల్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల నేటి విచారణకు ఆయన నేరుగా హాజరు కాలేనట్టు తెలుస్తోంది. తన లాయర్ ద్వారా కోర్టుకు హాజరు మినహాయింపు కోసం అల్లు అర్జున్ అనుమతి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ కేసులో కోర్టు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.